పాలమూరు ముద్దుబిడ్డ గల్లీ స్థాయి నుంచి జాతీయ స్థాయికి ఎదిగినటువంటి ఒక మహిళా నాయకురాలు, బీజేపీ వైస్ ప్రెసిడెంట్, మనందరము జేజమ్మ అని పిలుచుకునేటువంటి మన అరుణమ్మ. నిన్న నారాయణపేట మీటింగ్ లో రేవంత్ రెడ్డి గారు మాట్లాడుతూ, నేను అడుగుతున్నా, ఈ రోజైనా పాలమూరు రంగారెడ్డి ఎత్తిపోతల కోసం 10 పైసలు తెచ్చినవా? జాతీయ హోదా తీసుకొచ్చినవా? మాదిగల వర్గీకరణ విషయంలో బీజేపీ కుట్రపూరితంగా ప్రవర్తిస్తుంది. ఈ యొక్క వర్గీకరణ విషయంలో అప్పటికి ఇప్పటికి బీజేపీ నుంచి ఉన్న స్టాండ్ ఏంటి, కాంగ్రెస్ వాళ్ళు చేస్తున్న ఆరోపణ? మోదీ గారి గ్యారెంటీ అంటే కాంగ్రెస్ ఇచ్చేలాంటి జూటా గ్యారెంటీలు కాదు. అంటే ఎస్సీ వర్గీకరణ విషయంలో మోడీ గ్యారెంటీ అయినా అది డీకే అరుణ గారి గ్యారెంటీ అయినా? కాంగ్రెస్ పార్టీ లాగా 6 గ్యారెంటీలు కావు. నమస్తే మేడం. నమస్తే మా. నిన్న నారాయణపేట మీటింగ్ లో రేవంత్ రెడ్డి గారు మాట్లాడుతూ, మాదిగల వర్గీకరణ విషయంలో బీజేపీ కుట్రపూరితంగా ప్రవర్తిస్తుంది. ఎందుకంటే మొన్న మోడీ గారు వచ్చినప్పుడు క్లియర్ గా ఇక్కడ చేస్తామని చెప్పారు, కానీ మేనిఫెస్టోలో ఎక్కడ కూడా పొందుపరచలేదు. వీళ్ళకి రియల్ గా చిత్తశుద్ధి ఉంటే బీజేపీ ఇచ్చిన నేషనల్ మేనిఫెస్టోలో వర్గీకరణ గురించి ప్రస్తావించాల్సి ఉండే, ఎందుకు ప్రస్తావించట్లేదు? దానికి పరంగా మేమే ముందున్నాము కాంగ్రెస్ అని అంటున్నారు. అసలు ఏం జరుగుతుంది అసలు మాదిగల విషయంలో? అసలు బీజేపీ నుంచి ఉన్న స్టాండ్ ఏంటి, కాంగ్రెస్ వాళ్ళు చేస్తున్న ఆరోపణ? మోదీ గారి గ్యారెంటీ అంటే కాంగ్రెస్ ఇచ్చేలాంటి జూటా గ్యారెంటీలు కాదు. మోదీ గారు అసెంబ్లీ ఎన్నికల కంటే ముందే వారికి హామీ ఇచ్చినారు. ఇది కోర్టులో ఉన్నటువంటి అంశం. కోర్టులో ఫస్ట్ తెగాలి దానికి సంబంధించి కూడా పూర్తి సహాయ సహకారాలు కేంద్ర ప్రభుత్వం ద్వారా వాళ్లకు అందజేస్తామనేటటువంటి హామీ కూడా వాళ్ళకి ఇచ్చిండ్రు. ఇక్కడ అది కాంగ్రెస్ పార్టీ వాళ్ళు ఏం చేసినారు, ఇక్కడ బీజేపీకి ఇది క్రెడిట్ పోతుందో, ఇదంతా మోదీ గారికి వెళ్ళిపోయేటట్టుంది, ఇన్నేళ్ల నుంచి వీళ్ళు చేయలేదు, సో 30 ఏళ్ల నుంచి పోరాటం చేస్తున్నారు, ఈ కమిషన్ ఆ కమిషన్ అట్లా ఇట్లా వీళ్ళు వాళ్ళు అది ఇదని చెప్పి పెండింగ్ పెట్టుకుంటూ వచ్చిండ్రు. మరి ఈ రోజు వాళ్ళ సమస్యను పూర్తి స్థాయిలో అర్థం చేసుకున్నటువంటి మోదీ గారు, మీ పక్షాన నేను కూడా పోరాడతా అని మాట్లాడారు వారు ప్రధానమంత్రిగా కోర్టులో ఉన్నందుకు. కాబట్టి దాన్ని తప్పకుండా మీ పక్కన నేనుండి దాన్ని నెరవేరుస్తా మీ యొక్క ఇదని చెప్పినారు. దానికోసం తప్పకుండా ఒక ప్రధానమంత్రి గారు చెప్పిందంటే దానికి అది గ్యారంటీ, మోదీ గ్యారంటీ అనేది ఒక ప్రతి ఒక్కరు విశ్వసనీయంగా నమ్ముతున్నటువంటి గ్యారెంటీ మోదీ గ్యారెంటీ. కాంగ్రెస్ పార్టీ లాగా 6 గ్యారెంటీలు కావు. కర్ణాటకలో 5 గ్యారెంటీలు కావు. ఇప్పుడు దేశంలో ఓట్ల కోసం చెప్పే 5 గ్యారెంటీలు కావు. మోదీ గారు గ్యారెంటీ అంటే ఎవరైనా మాట ఇచ్చిందంటే నిలబడుతున్నటువంటి విశ్వాసం. 370 ఆర్టికల్ రద్దు చూస్తే వీళ్ళకి అర్థం కాలే. ఈ రోజు వీళ్ళకి అర్థం కావాల్సింది ఏంటంటే మోదీ గారు ఎక్కడ క్రెడిట్ పొందుతారు అనేటటువంటి ఒక భయంతో వీళ్ళు మేమున్నాం అనేటటువంటి డ్రామా చేస్తున్నారు తప్పితే ఖచ్చితంగా ఈ రోజు ఎంఆర్పిఎస్ సోదరులకు అందరికీ కూడా ప్రతి ఒక్కరికి ఒక విశ్వాసం ఉన్నది. నరేంద్ర మోదీ గారు ఖచ్చితంగా ఈ యొక్క ఏబిసిడి వర్గీకరణ అమలు చేసి తీరుతారనేటటువంటి విశ్వాసం ఈరోజు ఎంఆర్పిఎస్ లో ఉంది, మాదిగ సోదరులలో అందట్లో ఉంది, సోదరిమణుల అందట్లో ఉంది. ఖచ్చితంగా వర్గీకరణ అవుతుంది మోదీ గారితో అనేటటువంటి విశ్వాసం వారికి ఉంది. అది డైజెస్ట్ చేసుకోలేక, ఎందుకంటే వీళ్ళంతసేపు కుల మత రాజకీయాలే చేస్తుంది కాంగ్రెస్ పార్టీ. వాళ్ళు రాజకీయం చేస్తూ ఆ బురదని మామి చేసేటటువంటి ప్రయత్నం చేస్తారు. కుల రాజకీయాలు చేస్తుంది వీళ్ళే, మత రాజకీయాలు చేస్తుంది వీళ్ళే. ఈరోజు మళ్ళీ కొత్త అబద్ధాలు చెప్పేటటువంటి విధంగా మళ్ళీ మేమే చేస్తామని చెప్పుకుంటే ఇంతకంటే దిగజారుడుతనం ఇంకొకటి ఉండదు. ఖచ్చితంగా నరేంద్ర మోదీ గారు మాట ఇచ్చిండ్రు, దాన్ని ఖచ్చితంగా వర్గీకరణ విషయంలో అమలు చేసి చూపిస్తారు నరేంద్ర మోదీ గారు. అంటే ఎస్సీ వర్గీకరణ విషయంలో మోడీ గ్యారెంటీ అయినా అది డీకే అరుణ గారి గ్యారెంటీ అని కూడా చెప్పుకోవచ్చు. ఖచ్చితంగా మా పార్టీ గ్యారెంటీ, దట్ ఈస్ మై పార్టీ గ్యారెంటీ. ఈ వర్గీకరణ గురించి మీకు ఇంకొకటి చెప్పాలి ఇక్కడ. సరే కదా, అయిపోయిన విషయం అనుకోండి, అవసరం కూడా లేదు. ఇప్పుడు ఈ యొక్క వర్గీకరణ విషయంలో అప్పటికి ఇప్పటికి కమిట్మెంట్ తోనే ఉన్నాం. అప్పటికి ఇప్పటికి ఈ రోజు కాదు, 20 సంవత్సరాల నుంచి కమిట్మెంట్ తో ఉన్నాం. దాంట్లో ఉన్నటువంటి పోరాటం చేస్తున్న నాయకులకు తెలుసు ఆ విషయం, అనేక మంది మా దగ్గర ఉన్నటువంటి వాళ్ళకి తెలుసు. ఇటువంటి పొలిటికల్ డ్రామా చేసే వాళ్ళకి తెలియాల్సినటువంటి అవసరం లేదు. ఖచ్చితంగా డీకే అరుణ కమిట్మెంట్ కూడా అదే, మోదీ గారి కూడా గ్యారెంటీ కూడా అదే. అంటే రేపు పాలమూరు ప్రజలు మిమ్మల్ని ఎంపీగా గెలిపిస్తే జాతీయ స్థాయిలో ఈ మాదిగల రిజర్వేషన్ కోసం మీరు పోరాటం చేస్తారు? తప్పకుండా అది సాధ్యం అవుతుంది, సాధ్యం చేసి చూపిస్తాం.